మొన్నటి వరకు పుష్ప 2 రిలీజ్ మాన్యాలోనే ఉన్న బన్నీ ఫ్యాన్స్ కి ఏకంగా పుష్ప 3 అప్డేట్ చెప్పి ఎక్సైట్ చేశారు నిర్మాతలు. అయితే రిలీజ్ మాత్రం ఇప్పుడప్పుడే కాదని కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు ఫ్యాన్స్. పుష్ప 3 సంగతి సరే, మరి మిగిలిన స్టార్ సీక్వెల్ సంగతి ఏంటి? ఈ సినిమాలకు కూడా మోక్షం ఇప్పుడప్పుడే కాదా? పుష్ప 2 బాక్స్ ఆఫీస్ రికార్డులు దుమ్ముదులిపి సరికొత్త రికార్డుల్ని తన పేరు మీద రాసుకున్న క్రేజీ మూవీ. రిలీజ్ అయిన ప్రతి చోట రికార్డుల్ని రఫ్ ఆడించిన ఈ క్రేజీ సినిమాకి మరో సీక్వెల్ ఉందని క్లైమాక్స్ లోనే అనౌన్స్ చేసింది టీం. అయితే అసలు పుష్ప 3 ఎప్పుడు స్టార్ట్ అవుతుందని కానీ, ఎప్పుడు రిలీజ్ అవుతుందని కానీ ఆడియన్స్ కి ఏమాత్రం హింట్ లేదు. ఎందుకంటే ఇంకా ఆడియన్స్ మొన్నటి వరకు పుష్ప 2 ఫీస్ట్ లోనే ఉన్నారు కాబట్టి. అయితే లేటెస్ట్ గా మైత్రి నిర్మాత పుష్ప 3 పై అప్డేట్ ఇవ్వడంతో ఆనందపడిపోతున్నారు. పుష్ప 3 2028 లోనే థియేటర్లోకి వచ్చే ఛాన్స్ ఉందని ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు. రిలీజ్ టైం చెప్పినా దానికి ఇంకా 3 ఏళ్లు టైం పడుతుంది అనేసరికి నీరసపడిపోతున్నారు అభిమానులు. పుష్ప 3తో పాటు దాదాపు సీక్వెల్స్ అన్నింటి మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది జనాల్లో. అదీకాక స్టార్ హీరోలందరూ సీక్వెల్ మూవీస్ బ్యాలెన్స్ ఉండడంతో వీళ్లు సినిమాలు చేసేదెప్పుడు అంటూ చర్చ కూడా జరుగుతోంది. స్పెషల్లీ సలార్ 2 2023 డిసెంబర్లో రిలీజ్ అయిన సలార్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లో ఉన్న ప్రభాస్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. అంతేకాదు సలార్ 2 మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా పెంచేసింది. అసలు కథంతా సలార్ 2లోనే ఉండేసరికి ఈ సీక్వెల్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు పాన్ ఇండియా జనాలు. అయితే లాస్ట్ ఇయర్ సెట్స్ మీదకెళ్లాల్సిన సలార్ 2 ఈ సంవత్సరం కూడా స్టార్ట్ అవ్వలేదు. అటు ప్రభాస్ ఇటు ప్రశాంత్ నీల్ వేరే ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడంతో ఈ సినిమా 2027 కైనా థియేటర్లలోకి వస్తుందా అన్న డౌట్ లో ఉన్నారు అభిమానులు. ప్రభాస్ మరో సీక్వెల్ మూవీ కల్కి 2 మీద ఇంట్రెస్ట్ పెరుగుతోంది. కల్కి రిలీజ్ అయింది లాస్ట్ ఇయరే అయినా కల్కి 2కు పెద్ద గ్యాప్ ఉండదంటూ ఫస్ట్ నుంచి నిర్మాత అశ్విని దత్ హింట్ ఇస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటికే కల్కి రిలీజ్ అయి సమ్మర్ కి 1 ఇయర్ అవుతుంది కాబట్టి ఇప్పటికైనా కల్కి 2 పనులు స్టార్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరోవైపు అమితాబ్ కూడా కౌన్ బనేగా కరోడ్పతి తర్వాత కల్కి 2 షూట్ లో జాయిన్ అవుతాను అని చెప్పడంతో ఈ కల్కి సీక్వెల్ 2026 రావడం కష్టమే అని తెలుస్తోంది. ఈ స్టార్ సీక్వెల్స్ కి తోడు మరో మోస్ట్ అవైటింగ్ సీక్వెల్ యానిమల్ పార్క్. సందీప్ రెడ్డి డైరెక్షన్ లో యానిమల్ కి సీక్వెల్ గా రాబోతున్న యానిమల్ పార్క్ ఎలా ఉండబోతుందో అని ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది జనాల్లో. ఎందుకంటే 2023లో వచ్చిన యానిమల్ దాదాపు 1000 కోట్ల సక్సెస్ అందుకుని బిగ్గెస్ట్ హిట్ అయింది. అందుకే ఈ సినిమా సీక్వెల్ మీద సౌత్ టు నార్త్ అంత ఇంట్రెస్ట్. అయితే ప్రస్తుతం స్పిరిట్ సినిమాతో బిజీగా ఉన్న సందీప్ యానిమల్ పార్క్ ని 2027లో చేయబోతున్నారు. ఈ సినిమాలన్నింటికంటే ముందొచ్చి అసలు సీక్వెల్స్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన మూవీ కేజీఎఫ్. యష్ డాషింగ్ యాక్టింగ్, పవర్ఫుల్ యాక్షన్, ఎలివేషన్, కలెక్షన్స్ ఇలా అన్ని విషయాల్లో పాన్ ఇండియా వైడ్ గా సెన్సేషన్ అయ్యాయి కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 సినిమాలు. 2022లో వచ్చిన కేజీఎఫ్ 2 తర్వాత పార్ట్ 3 కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే అటు యష్ ఇటు ప్రశాంత్ నీల్ ఇద్దరు బిజీగా ఉండడంతో పార్ట్ 3 వైపు ఇంకా వెళ్లలేదు. కానీ 2025లోనే కేజీఎఫ్ 3 స్టార్ట్ చేస్తామని గతంలో చెప్పారు ఇద్దరు. అయితే ఇప్పుడు ఆ సీన్ కనిపించడం లేదు. ప్రశాంత్ నీల్ 2 సినిమాలు, యష్ రామాయణం, టాక్సిక్ సినిమాలతో బిజీగా ఉండడంతో కేజీఎఫ్ 3 ఇప్పుడప్పుడే సెట్స్ మీదకెళ్లే ఛాన్సే లేదని తెలుస్తోంది. ఇలా మోస్ట్ హ్యాపెనింగ్ సీక్వెల్స్ అన్ని ఇప్పుడప్పుడే ఆడియన్స్ ముందుకొచ్చే ఛాన్సే కనిపించడం లేదు.